అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జనసేన పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించేందుకు ఈరోజు జనసేన పార్టీ నాయకులు సమావేశం నిర్వహించినటువంటి నేపథ్యం భారీ స్థాయిలో ఏర్పాటు చేయాలని చెప్పేసి వారి సంకల్పంతో ఏమి నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి, మనకు అహుడా చైర్మన్ జనసేన నాయకులు టీసీ వరుణ్ ఉన్నారు. ఏం చెప్తారు ఏర్పాట్ల కార్యక్రమం గురించి? సరే, ఏంటి ఈ 14వ తేదీ కార్యక్రమానికి ఎలా ఏర్పాటు చేయాలి? చాలా బ్రహ్మాండంగా జరుగుతుందన్న ఏర్పాట్లు. ఎందుకంటే దాదాపు 10 రోజుల ముందు నుంచే మాకు అప్పటి నుంచి ఫోన్లు, గత వారం నుంచే అనంతపురం జిల్లా నుంచి బాగా అందరూ ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే ఎన్నో కష్టాలు పడ్డాం, 10 ఏళ్ళు ఎన్నో అవమానాలు పడ్డాం, నాయకులు అయితే కానీ కార్యకర్తలు అయితే కానీ వైసీపీ హయాంలో. ఖచ్చితంగా ఈ ఆవిర్భావ సభ మాకు ఎంతో ముఖ్యమైంది. మాకు ఒక పండగ వాతావరణంలో, ఎందుకంటే అధికారంలో ఉన్నాం, 100% స్ట్రైకింగ్ రేట్తో శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎన్డీఏ కూటమిలో అధికారంలో ఉన్నాం అందరం. సో ఖచ్చితంగా ఒక పండగ వాతావరణంలో ఇది జరగబోతుందన్న పిఠాపురంలో జరగబోతుంది బహిరంగ సభ. సో ఇక్కడి నుంచి దాదాపు 700 పైచిలకు కిలోమీటర్ అయినప్పటికి కూడా నాయకులు అయితే కానీ కార్యకర్తలు కానీ అందరూ కలిసికట్టుగా వెళ్దామని చెప్పేసి చేస్తున్నామన్నా. లాజిస్టిక్స్ అయితే అన్నీ చూసుకుంటున్నాము. ఓ 2-3 రోజుల్లో ఒక పక్కా ప్లాన్తో వస్తామన్నా. ఎటువంటి ఇబ్బంది లేకోకుండా అనంతపురం పార్లమెంట్లో ఏ నాయకుడికి అయితే కానీ ఏ కార్యకర్తకి కానీ ఇబ్బంది లేకోకుండా దాన్ని ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా దిగ్విజయం చేస్తామని చెప్పి అందరూ తెలియజేసుకుంటాను. ఇంకో విషయం, ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా భారీ స్థాయిలో పవన్ కళ్యాణ్ అభిమానులు వెళ్తున్నారు. ఎంత మేరకు వెళ్ళే అవకాశం ఉంది? వెహికల్స్ ఏమైనా అరేంజ్ చేస్తుంది? అవునా, వెహికల్స్ అన్ని అరేంజ్ చేసుకుంటున్నాం అన్న. ఎందుకంటే మాకు ఇంకా కౌంట్ పెరుగుతూనే ఉంది. డే బై డే ఇన్ఛార్జీలతో, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్తో, మండలాధ్యక్షులతో, జిల్లా కమిటీ సభ్యులందరితో మాట్లాడుతుంటే చాలా అది సంఖ్య అనేది డైలీ పెరుగుతుందన్న. సో ఖచ్చితంగా రేపటికంతా క్లియర్ పిక్చర్ వస్తుంది అందరికీ. ఎందుకంటే ఇక్కడ చాలా దూరం ఉంది కాబట్టి ట్రైన్స్ అయితేనే కానీ, వెహికల్స్ అయితేనే కానీ, లాజిస్టిక్స్ అన్ని కూడా చూసుకుంటున్నాం. సో ఖచ్చితంగా దిగ్విజయంగా అందరం ప్రతి ఒక్కరు వెళ్ళొస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. మరొక అంశం అండి, మీ నాయకుడు డిప్యూటీ సీఎం అయిన నేపథ్యంలో మొదటిసారి సభ నిర్వహిస్తున్నారు. ఎలా ఉండబోతోంది? ఎందుకంటే అక్కడ రాష్ట్ర స్థాయిలో ఉంటుందా, లేదంటే నరేంద్ర మోడీ స్థాయిలో ఉంటుందా? ఎందుకంటే నరేంద్ర మోడీ అనేది ప్రతిసారి పవన్ కళ్యాణ్ని అధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి నేపథ్యంలో మరొకసారి నరేంద్ర మోడీకి ఒక గిఫ్ట్గా ఇవ్వబోతున్నారు ఈ సభని అని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతుంది. లేదన్నా, ఎందుకంటే రాష్ట్ర స్థాయిలోనే కాదన్నా, ఎందుకంటే యుఎస్ఏ నుంచి, అబ్రాడ్ నుంచి, యూకే నుంచి కూడా చాలామంది ప్రయాణాలు పెట్టుకున్నారు, టికెట్లు బుక్ చేసుకున్నారు. చాలా భారీ ఎత్తున ఉండబోతుంది. కొన్ని లక్షలాది మంది, నాకు తెలిసి 5 నుంచి 10 లక్షలాది మంది అక్కడ రాబోతున్నారు. ఎందుకంటే అదే రోజు కూడా హోలీ పండుగ. ఖచ్చితంగా మా అందరికి ఒక పండగ రోజు. సో బ్రహ్మాండంగా ఉండబోతుందన్న. నాకు తెలిసి ఈ 10 సంవత్సరాల్లో ఎప్పుడు జరిగినటువంటి బహిరంగ సభ ఖచ్చితంగా జరగబోతోంది. అందరూ మా అధ్యక్షులు వారు ఏ మెసేజ్ అయితే ఇస్తారో ఆయన ప్రసంగాలు ఇన్నాను కూడా చాలా దూరం నుంచి వస్తున్నారన్న. చాలా బ్రహ్మాండంగా ముందుకెళ్తుందని తెలియజేసుకుంటాను. ఫైనల్ సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ పార్టీలో ఉన్నటువంటి ఏదైనా అరమరికలను కూడా ఈ సభతో మొత్తం అన్ని అడ్జస్ట్ అయిపోయి అందరూ కలిసికట్టుగా వెళ్ళే అవకాశం ఉంటుంది అన్న. మా పార్టీలో ఎప్పుడు అరమరికలు ఎప్పుడు ఏమీ లేవన్న. కలిసికట్టుగానే అందరూ ఉన్నారు, కలిసికట్టుగానే అందరూ పనిచేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఆయన మాట కాదని ఎవరేం పనిచేసలేదా. సో ఖచ్చితంగా అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు కాబట్టి అన్ని జిల్లాలో జనసేన పార్టీ ఇంత బలంగా ఉంది. సో ఖచ్చితంగా చాలా బ్రహ్మాండంగా ముందుకెళ్తాం. మరొక అంశము, ముఖ్యంగా పోసాని అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నట్టు నేపథ్యం మన అనంతపూర్లో కూడా కేసు నమోదైనటువంటి అనంతపురాన్ని కూడా తీసుకొస్తున్నారని చెప్పేసి చెప్తున్నట్టు మీరు ఒక పార్టీ అధ్యక్షుడిగా, జిల్లా అధ్యక్షుడిగా ఏం చెప్తారు? అన్న, ఒకటన్నా, మేము అటువంటి దానిలో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఎందుకంటే మా అధ్యక్షులు వారు చాలా క్లారిటీగా, చాలా క్లియర్గా ఎప్పుడు చెప్తారు. ఎందుకంటే మన మాట అనేది మనం ఎప్పుడు పాలసీల గురించి మాట్లాడండి, వ్యక్తిగతంగా ఎవరు మీరు ఉద్దేశించి ఎప్పుడు మాట్లాడదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక క్రమశిక్షణతో ముందు నుంచి ఆయన ఒక సిద్ధాంతంతో ఉన్నారన్న. సో మేము కూడా మీరు చూస్తున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి అనంతపురం జిల్లాలో కూడా వ్యక్తిగతంగా ఎవరిని మనం మాట్లాడడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ ఎప్పుడూ లేదన్న. పాలసీల ప్రకారంగా అయితేనే కానీ మేము ఖచ్చితంగా మాట్లాడతాం, దాన్ని ముందుకు తీసుకెళ్తాం తప్పితే వ్యక్తిగతం. సో వాళ్ళు వ్యక్తిగతంగా ఎవరైతే మాట్లాడారో, ఎవరెవరైతే జనసేన పార్టీ పైన మా నాయకుడిపై దుమ్మెత్తి పోసారో ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏముందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూస్తున్నారన్న. వాళ్ళ గతి ఏందనేది అందరూ చూస్తున్నారన్న. దేవుడు ఉన్నాడు, చట్టం తన పని చేసుకుంటూ పోతుందనడానికి ఇదే అన్న ఎగ్జాంపుల్. మొత్తం ఏదైతే వద్ద జనసేన నాయకులు అహుడా చైర్మన్ టీసీ వరుణ్ చెప్తున్నటువంటి నేపథ్యం ఏదైతే ఉందో ఈ పిఠాపురంలో జరగబోయే సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి కూడా భారీ స్థాయిలో, ఎందుకంటే ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా భారీ స్థాయిలో వెళ్తున్నామని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో మాలో ఉన్నటువంటి ఏదైతే ఉన్నా చిన్న మనస్పర్ధలు కూడా ఏమిటో అన్ని సర్దుకుపోతే, ముఖ్యంగా ఆ రోజైతే మాత్రం పవన్ కళ్యాణ్ జరగబోయే సభ అనేది చాలా అద్భుతంగా ఉండబోతోంది. ఎందుకంటే ముఖ్యంగా నరేంద్ర మోడీ కూడా చాలాసార్లు పొగిడిన నేపథ్యంలో ఈ సభ ద్వారా కూడా మరింత పవన్ కళ్యాణ్ క్రేజు ఇనుమడింపు చేసే విధంగా ఉండబోతోందని జనసేన నాయకులు అభిప్రాయపడుతున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకనేడు RTV.